నా పేరు ఎంపీఎన్ సుందరి అండి. నేను డివిజనల్ పంచాయతీ అధికారి నూజివీడుగా పనిచేస్తున్నాను. గ్రామాల్లో పారిశుధ్యం బాగుండాలి. గ్రామ అంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామ ప్రాంతాల్లో మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే మీరు ఇంటి స్థాయి నుంచే తడి చెత్త పొడి చెత్త రూపంలో ఉంచి మీకు ఇచ్చినటువంటి డస్ట్బిన్నుల్లో వేసి తడి చెత్తని గ్రీన్ డబ్బాల్లోనూ పొడి చెత్తని రెడ్ డబ్బాల్లోనూ లేకపోతే బ్లూ డబ్బాల్లోనూ వేసి మీ ఇంటికి వచ్చేటువంటి గ్రీన్ అంబాసిడర్లకి అందజేసినట్లయితే వాళ్ళు దాన్ని రీసైక్లింగ్ విధానం ద్వారా పొడి చెత్తను రీసైక్లింగ్ విధానం ద్వారా చేస్తారు. తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి మీకు ఉపయోగకరంగా తయారు చేస్తారు. అదేవిధంగా రోడ్డు పక్కన చెత్త కుప్పలు బయట వేయకుండా అందరూ కూడా సహకరించాలి, ప్రజలందరూ కూడా. అదేవిధంగా పేడ కుప్పలు రోడ్డు పక్కలనే గేదెలు కట్టేయడం, పేడ కుప్పల కింద పెట్టడం వల్ల అది మీ పరిసరాలతో పాటు మీ చుట్టుపక్కల పరిసరాల వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఆ పేడని మీ పొలాల్లోనే ఎక్కడో చేసుకోవాలి. లేదంటే అది పంచాయతీ వారికి ఇచ్చినట్లయితే పంచాయతీ వారి వర్మీ కంపోస్ట్ తయారు చేసి మీకు ఇస్తారు. దానికి కూడా మీరందరూ కూడా సహకరించినట్లయితే మీ గ్రామాలు మంచిగా తయారవుతాయి. ప్లాస్టిక్ను వాడకాన్ని కూడా నిషేధించాలి అని ప్రతి ఒక్కరూ ఒక దీక్ష పూని మా ఊరిలో ప్లాస్టిక్ని మేము నిషేధిస్తున్నాము అని చెప్పి ఆ ఊరు జనాలందరూ కూడా ఒక దీక్ష పూని కనుక చేసినట్లయితే మీ గ్రామాలు మంచిగా తయారవుతాయి. ఆ ప్లాస్టిక్ వల్ల వచ్చేటువంటి అనర్థాలన్నీ మీకు తప్పుతాయి. దానివల్ల మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే ఇంటిలో చక్కదిద్దే వ్యక్తి ఆడవారే. కాబట్టి ఆడవారు దీనికి దీక్ష పూని ఖచ్చితంగా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలి అన్న ఒక ఆలోచనతోటి ఇది కనుక చేసినట్లయితే గ్రామాల్లో ఉండేటువంటి ఎస్ఎస్జి గ్రూపులు, డ్వాక్రా మహిళలు అందరూ కూడా దీన్ని పూనుకుని ప్రతి ఇంటి నుంచి ఈ తడి చెత్త పొడి చెత్త రూపంలో కనుక మనకి ఇచ్చే విధంగా సహకరించి మీరందరూ కూడా ఐఈసీ యాక్టివిటీస్లో పాల్గొని ఇవన్నీ సహకరించినట్లయితే ప్రతి ఒక్క స్త్రీ వల్లే ఏదైనా సాధ్యమవుతుంది. స్త్రీ కనుక ఏదైనా సంకల్పించి చేసినట్లయితే ఆ ఇంటితో పాటు ఆ ఊరు ప్రజలు కూడా, ఆ ఊరు యొక్క పరిస్థితి కూడా మారుతుంది. ఇది మన అందరం కూడా, నేను కూడా ఒక స్త్రీనే కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మనం దీనిని పద్ధతిగా చేసి మీ ఊరిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.